హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్కాటక రాశివారి జీవితంలో ఈ జూలై 24, 25, 26, 27 తేదీలలో ఒక అద్భుతమైన ఊహించని మలుపు జరగబోతోంది. మీ జీవితంలో గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభకు, మీరు దిగమింగుకున్న కన్నీళ్లకు ఇప్పుడు ఒక సరైన సమాధానం దొరికే అత్యంత కీలకమైన సమయం ఆసన్నమైంది. కర్మఫలితం అనగానే చాలామంది కేవలం ఏదో కష్టం వస్తుందని లేదా శిక్ష పడుతుందని భయపడుతుంటారు. కానీ అది పూర్తిగా అబద్ధం. కర్మఫలితం అంటే మీరు చేసిన ప్రతి మంచి పనికి, మీరు ఇతరులకు పంచిన ప్రతి స్వచ్ఛమైన ప్రేమకు ప్రకృతి వడ్డీతో సహా తిరిగి ఇచ్చే ఒక గొప్ప దైవ నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీ జాతకంలో నవగ్రహాలు, ముఖ్యంగా చంద్రుడు, శుక్రుడు, గురువు మరియు శని భగవానుడు ఒక విచిత్రమైన, అత్యంత శక్తివంతమైన స్థితిలోకి మారుతున్నారు. దీనివల్ల మీ గతం నుండి ఒక వ్యక్తి, ముఖ్యంగా గతంలో మీకు అత్యంత ఆత్మీయురాలైన ఒక అమ్మాయి మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. మీరు ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే లేదా సగం చూసి వదిలేస్తే బహుశా మీ జీవితంలో జరగబోయే ఒక అతి ముఖ్యమైన మార్పును, మీరు భవిష్యత్తు కోసం తీసుకోబోయే ఒక గొప్ప నిర్ణయాన్ని శాశ్వతంగా మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి మాట నేరుగా మీ మనసుకు, మీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి ఎవరు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తుంది అనే రహస్యం మీకు పూర్తిగా తెలియాలి. ఈ ఆసక్తికరమైన మరియు మీ జీవితాన్ని మార్చేయగల ముఖ్యమైన విషయాల గురించి మనం మరింత లోతుగా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న మనవి. దయచేసి మన ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, మీకు తెలిసిన కర్కాటక రాశి వారికి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను చేసే ఇలాంటి ముఖ్యమైన వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వెంటనే చేరుతాయి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో అపారమైన భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. ఆ కైలాసవాసుడైన పరమశివుడి అపారమైన అనుగ్రహం మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది. దానితో పాటుగా ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా ఎటువంటి సంకోచం లేకుండా కామెంట్లలో పంచుకోండి. మనసులో ఉన్న భారాన్ని, కష్టాన్ని 10 మందితో పంచుకుంటే సగం తగ్గుతుంది అంటారు కదా. మీ సమస్యలను ఆ భగవంతుడికి విన్నవించుకున్నట్లుగా భావించండి. ఆయన మీకు తప్పక ఒక అద్భుతమైన పరిష్కారం చూపుతాడు. కర్కాటక రాశివారు స్వతహాగా చాలా సున్నితమైన మనసున్నవారు. నవగ్రహాలలోకెల్లా అత్యంత శీతలమైన, మనస్సుకు కారకుడైన చంద్రుడి ప్రభావం మీ మీద నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల మీరు ప్రతి చిన్న విషయాన్ని చాలా లోతుగా మనసుకు తీసుకుంటారు. ఇతరుల కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోవడం మీ నైజం. ఎవరికైనా సాయం చెయ్యాలి అంటే మీ దగ్గర ఉందా లేదా అని కూడా చూసుకోకుండా ముందు వెనుక ఆలోచించరు. కానీ దురదృష్టవశాత్తు మీ జీవితంలో ఎప్పుడూ ఒక వెలితి ఉంటూనే ఉంటుంది. మీరు ప్రాణంగా ప్రేమించిన వారు, మీరు సర్వస్వం అనుకున్నవారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో, మీ స్వచ్ఛమైన ప్రేమకు సరైన గుర్తింపు దక్కలేదేమో అన్న ఒక తీరని బాధ పగలు రాత్రి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ జూలై 24, 25, 26, 27 తేదీలలో గ్రహాల సంచారం, పంచాంగ విశేషాలు మీ రాశికి చాలా ప్రత్యేకంగా ఒక వరంగా మారబోతున్నాయి. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టానికి, మీరు చిందించిన ప్రతి కన్నీటి చుక్కకు కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక అద్భుతమైన న్యాయం జరగబోయే అత్యున్నత సమయం ఇది. కర్మ అంటే మీరు గతంలో ఎవరికైతే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మంచి చేశారో, ఎవరికైతే మీ ప్రాణానికి మించి స్వచ్ఛమైన ప్రేమను పంచారో, ఒకవేళ వారప్పుడు ఆ ప్రేమను గుర్తించకపోయినా ఈ విశ్వం, ఈ ప్రకృతి దాన్ని చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసుకుంది. ఇప్పుడు ఆ ప్రకృతి, ఆ కర్మ ఫలితం మీ తలుపు తట్టి మీకు రావలసిన సంతోషాన్ని తిరిగి ఇవ్వబోతోంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 4 రోజుల్లో ఉండే పంచాంగ విశేషాలను, గ్రహస్థితులను చాలా సరళమైన మాటల్లో అర్థం చేసుకున్నాం.
మొదటగా జూలై 24వ తేదీన పంచాంగాన్ని పరిశీలిస్తే ఆ రోజున కర్మ ఫలితాలకు కారకుడైన శని భగవానుడి అనుగ్రహం మీ రాశిపై బలంగా పడుతోంది. చంద్రుడి సంచారం మీ రాశికి అనుకూలమైన నక్షత్ర స్థానంలో ఉండటం వల్ల మీ మనస్సులోని అయోమయం తొలగిపోయి ఒక కొత్త స్పష్టత వస్తుంది. గ్రహాల స్థితి ప్రకారం మీ పంచమ భావం అంటే పూర్వపుణ్యస్థానం అత్యంత శక్తివంతంగా మారుతోంది. గతంలో మీరు చేసిన మంచి పనులన్నీ కూడా ఒకేసారి మీకు కలిసి రావడం ప్రారంభమవుతుంది. ఈ జూలై 24న మీ జాతకంలో కర్మచక్రం తిరగడం మొదలవుతుంది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఇన్నాళ్లు మిమ్మల్ని వేధించిన శత్రువులు తమంతట వారే పక్కకు తప్పుకుంటారు. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించే తొలి సంకేతాలు ఈ రోజు నుండే మీకు కనిపిస్తాయి. ధన ప్రవాహం నెమ్మదిగా పెరగడం ప్రారంభమవుతుంది. ఎక్కడైనా మీ డబ్బు ఇరుక్కుపోయి ఉంటే దాన్ని తిరిగి పొందడానికి సరైన మార్గాలు ఈ రోజున తెరుచుకుంటాయి. ఇక జూలై 25వ తేదీ పంచాంగ విశేషాలను గమనిస్తే ఈ రోజున తిథి మరియు నక్షత్ర బలాల కలయిక వల్ల మీ జాతకంలో కళత్ర స్థానం అంటే భాగస్వామ్య స్థానం ఎంతో బలంగా మారుతుంది. ఆ రోజున ప్రేమకు ఆకర్షణకు కారకుడైన శుక్రగ్రహం యొక్క విశేష దృష్టి మీ రాశిపైన అలాగే మీ పూర్వజన్మ కర్మస్థానం పైన పడుతుంది. దీనివల్ల మీ మనసులో ఎప్పుడూ మరిచిపోయి పూడ్చిపెట్టేశామనుకున్న పాత జ్ఞాపకాలు మళ్ళీ సజీవంగా పైకి వస్తాయి. అలాగే మీ నుండి దూరమైపోయిన ఆ వ్యక్తి మనసులో కూడా తీవ్రమైన కలవరం మొదలవుతుంది. శుక్రుడి ప్రభావం వల్ల ఆ అమ్మాయికి మీపై ఉన్న ప్రేమ, మీ నిజాయితీ ఒక్కసారిగా స్పష్టంగా అర్థమవ్వడం ప్రారంభమవుతుంది. మీ జాతకంలో ఉన్న ఈ శుక్రుడి సంచారం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు సర్దుమడుగుతాయి. ఆర్థికంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని విధంగా ఏదైనా చిన్న లాభం లేదా మంచి శుభవార్త మీ చెవిన పడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కూడా మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. మీ ముఖంలో ఒక కొత్త కాంతి కనిపిస్తుంది. తర్వాత జూలై 26వ తేదీ పంచాంగం మరియు గ్రహస్థితులను చూస్తే ఈరోజు అత్యంత కీలకమైన రోజని చెప్పవచ్చు. ఆ రోజున దైవ అనుగ్రహానికి కారకుడైన గురుగ్రహం యొక్క అమృత దృష్టి మీ రాశి స్థానంపై పడుతోంది. గురుబలం తోడవడం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడి ఆశీర్వాదం మీపై ఉన్నట్లే. పంచాంగం ప్రకారం ఈరోజు ఉండే యోగం మరియు కరణాలు మీ జీవితంలో నిలిచిపోయిన పనులన్నింటినీ తిరిగి వేగవంతం చేస్తాయి. గతంలో మీ పేరును చెడగొట్టాలని చూసిన వారు, మీపై నిందలు వేసిన వారు సిగ్గుపడేలా ఈరోజు మీ ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి మాట్లాడడానికి జూలై 26 ఒక అద్భుతమైన రోజు. మీ కుటుంబంలో సీనియర్లు లేదా పెద్దల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే ఈ రోజున మీ మనసులో ఒక రకమైన ఆతృత, ఎదురుచూపులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే గ్రహాల సంచారం మీ మనస్సును ఏదో ఒక పెద్ద సంఘటన కోసం సిద్ధం చేస్తోంది. ఇక జూలై 27వ తేదీ పంచాంగాన్ని పరిశీలిస్తే ఈరోజు కర్మ ఫలితం పరిపూర్ణమయ్యే రోజు. ఆ రోజున చంద్రుడు మరియు శుక్రుల కలయిక, గురు భగవానుడి శుభ దృష్టి ఒకేసారి మీ రాశిపై ఏకకాలంలో ప్రభావం చూపిస్తాయి. పంచాంగంలో ఈరోజు అత్యంత మంగళకరమైన యోగం ఏర్పడుతోంది. ఈ 4 రోజుల గ్రహ సంచారానికి ఇది పరాకాష్ఠ అని చెప్పవచ్చు. జూలై 27న కర్మ సిద్ధాంతం తన పనిని పూర్తిగా పూర్తి చేస్తుంది. ఇన్నాళ్లుగా మీ పట్ల తప్పుగా ప్రవర్తించి మిమ్మల్ని వదిలేసి వెళ్లిన ఆ అమ్మాయి మనసులో పశ్చాత్తాపం పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఈ రోజున మీ ఇద్దరి మధ్య ఉన్న పాత అడ్డంకులు, విధి ఆడిన నాటకాలు తొలగిపోయి ఆమె మీతో మాట్లాడడానికి లేదా మిమ్మల్ని కలవడానికి ప్రత్యక్షంగా మార్గం సుగమమవుతుంది. ధనయోగం పరంగా కూడా ఈ రోజున మీకు పెద్ద మొత్తంలో ధనం కలిసి వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ 4 రోజులలో మీ జీవితంలో జరిగే సానుకూల మార్పులు కేవలం ఒకే రంగానికి పరిమితం కావు. ముందుగా మీ వృత్తి మరియు వ్యాపార విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. గత కొంతకాలంగా మీరు వృత్తిపరంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు. మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక లాభాలు రాకపోవడం లేదా చేతికి వచ్చినట్టే వచ్చి డబ్బు చేజారిపోవడం లాంటి నిరాశజనకమైన పరిస్థితులు మీరు కళ్ళారా చూసి ఉంటారు.
ఆఫీస్లో కూడా మీరు పగలు రాత్రి కష్టపడి నిజాయితీగా పనిచేసినా దానికి తగిన గుర్తింపు రాకపోవడం, మీ పక్కన ఉండి మీతో నవ్వుతూ మాట్లాడేవారే మీపై పై అధికారులకు తప్పుగా చెప్పి మీ అవకాశాలను లాగేసుకోవడం లాంటివి జరిగి ఉండవచ్చు. కానీ ఈ జూలై 24 నుంచి ప్రారంభమయ్యే గ్రహాల అద్భుత అనుకూలత వల్ల మీ వృత్తి జీవితంలో ఒక గొప్ప ఊహించని సానుకూల మార్పు రాబోతోంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని మీ శత్రువులు సైతం మీ అద్భుతమైన ప్రతిభను చూసి ఆశ్చర్యపోయేలా మీ పనితీరు ఉంటుంది. వ్యాపారస్తులకు ఇరుక్కుపోయిన నిధులు, రావలసిన మొండి బకాయిలు ఏమాత్రం ఊహించని విధంగా అప్రయత్నంగా తిరిగి వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా ఎప్పటి నుంచో అనుకుంటున్న కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది ఒక అత్యంత అనుకూలమైన అదృష్ట సమయమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ధనస్థానంలో జరుగుతున్న గ్రహాల అనుకూల మార్పులు మీకు ఊహించని ధనయోగాన్ని తీసుకురాబోతున్నాయి. మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయే మార్గాలు తెరుచుకోబోతున్నాయి. ఇక మీ కుటుంబం, ఆరోగ్యం మరియు మీ బంధువుల విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి కుటుంబం అంటే ప్రాణం కంటే ఎక్కువే. కుటుంబం కోసమే మీరు బతుకుతారు. కానీ అప్పుడప్పుడు ఆ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పుడు, మీ మాటను పెడచెవిన పెట్టినప్పుడు మీరు పడే తీవ్రమైన మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఈ సమయంలో మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. గతంలో మీతో చిన్న చిన్న మాట పట్టింపులతో, అహంకారంతో దూరమైన బంధువులు ఇప్పుడు మీ నిజమైన విలువ తెలుసుకొని, తమ తప్పు తెలుసుకొని వారంతట వారే మీ దగ్గరకు వస్తారు. ఆరోగ్యం పరంగా కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్న చిన్న చిన్న నొప్పులు, నిరంతర అలసట, అధిక మానసిక ఒత్తిడి నుండి మీకు ఒక గొప్ప శాశ్వతమైన ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు మీ దైనందిన ఆహార నియమాల విషయంలో, నిద్ర సమయాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించడం ఎంతో శ్రేయస్కరం. ఇదంతా ఒక ఎత్తైతే మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టబోతున్న ఆ రహస్య వ్యక్తి గురించి తెలుసుకోవడం మరొక ఎత్తు. చివర్లో చెప్పబోయే సంకేతాన్ని మాత్రం మిస్ చేయకండి. ఎందుకంటే ఆ సంకేతమే ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తున్నారనడానికి అతిపెద్ద ఆధారం. మీ జీవితంలో ఒకప్పుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన ఒక అమ్మాయి మీతో చాలా దగ్గరగా ఉండి, మీ ప్రతి కష్టసుఖాల్లో తోడుగా నిలిచి, మీ మనసుకు అత్యంత చేరువైన ఒక మహిళ ఏదో ఒక ఊహించని కారణం చేత లేదా ఒక చిన్న అపార్థం చేత మీ నుండి పూర్తిగా దూరమైపోయి ఉంటుంది. అప్పుడు మీరు పడ్డ మానసిక క్షోభ, ఆ విరహ వేదన, నిద్రలేని రాత్రులు ఎవరికీ చెప్పుకోలేనివి. ఆ సమయంలో మీరు ఆ బంధాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవడానికి ఎన్నో ఆపసోపాలు పడి ఉంటారు. మీ వైపు ఏమాత్రం తప్పు లేకపోయినా బంధం ముఖ్యమని భావించి పదే పదే క్షమాపణలు చెప్పి ప్రాధేయపడి ఉండవచ్చు. కానీ అప్పుడు కాలం మీకు ఏమాత్రం కలిసి రాలేదు. ఆ వ్యక్తి అప్పుడు మీ స్వచ్ఛమైన ప్రేమను గాని, మీ నిస్వార్థమైన నిజాయితీని గాని ఏమాత్రం అర్థం చేసుకునే పరిస్థితిలో లేదా మానసిక స్థితిలో లేరు. అహంకారం లేదా ఇతరుల మాటలు వినడం వల్ల ఆమె మీకు దూరమైంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు అదే కాలం, అదే కర్మ ఆ అమ్మాయి మనసులో ఒక అతిపెద్ద ఊహించని పరివర్తన తీసుకురాబోతోంది. ఆ అమ్మాయి ఇప్పుడు తిరిగి రావడానికి కారణం ఏదో కొత్త అవసరం కాదు, లేదా ఆమెకు వేరే దారి లేక కాదు. కేవలం తీవ్రమైన పశ్చాత్తాపం, మీ మీద ఉన్న నిజమైన స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. ఇది చాలా మందికి తెలియదు. నిజమైన ప్రేమకు కర్మరుణం తోడైతే బ్రహ్మదేవుడు కూడా ఆ బంధాన్ని శాశ్వతంగా విడదీయలేడు. జ్యోతిష్య శాస్త్రపరంగా చూసుకుంటే ఈ జూలై 24, 25, 26 మరియు 27 తేదీలలో ప్రేమకు కారకుడైన శుక్రుడు మరియు మనఃకారకుడైన చంద్రుడు మీ రాశికి అత్యంత అనుకూలమైన బలమైన స్థానాల్లో సంచరిస్తున్నారు. దీనికి తోడు కొన్ని ముఖ్యమైన గ్రహాల వక్రగతి వల్ల గతంలో మీ ఇద్దరి మధ్య జరిగిన మధురమైన విషయాలు, జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయికి బలంగా గుర్తొస్తున్నాయి. మీరు చూపించిన అమితమైన ఆప్యాయత, ఆమె సంతోషం కోసం మీరు చేసిన ఎన్నో త్యాగాలు, ఆమె అకారణంగా కోప్పడినా మీ కోపాన్ని భరిస్తూనే మీరు పంచిన స్వచ్ఛమైన ప్రేమ ఆమె కళ్ళ ముందు ఒక సినిమాలాగా కదలాడుతున్నాయి. తను ఎంత పెద్ద తప్పు చేసిందో, మీలాంటి ఒక స్వచ్ఛమైన, నిష్కల్మసమైన మనసున్న వ్యక్తిని తన చేతులారా దూరం చేసుకుని జీవితంలో ఎంత విలువైన దాన్ని కోల్పోయిందో ఆమెకిప్పుడు పూర్తిగా అర్థమవుతోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ముమ్మాటికి దైవ సంకల్పం. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా అసంపూర్తిగానే మిగిలిపోయింది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ జన్మజన్మల కర్మ రుణం ఇంకా తీరలేదు. అందుకే సాక్షాత్తు ఆ ప్రకృతి మళ్ళీ ఆమెను మీ వైపు బలంగా నడిపిస్తోంది.
ఆమె మీ జీవితంలోకి తిరిగి రావడం కేవలం శారీరక లేదా సాధారణ ప్రేమ కోసమే కాదు, ఆమె మనసులోని అపరాధ భావాన్ని పూర్తిగా పోగొట్టుకోవడానికి, మీ కాళ్ళు పట్టుకుని అయినా సరే మీ దగ్గర మనసారా క్షమాపణ అడగడానికి కూడా. ఆ అమ్మాయి మళ్ళీ మీ ముందుకు వచ్చినప్పుడు లేదా ఎన్నో రోజుల తర్వాత మీకు ఫోన్ చేసినప్పుడు మీరు ఎలా స్పందించాలి, ఆమెను క్షమించాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగత ఇష్టం. కానీ మీ మనసులో ఎక్కడో ఒక మూల ఎంత కోపమున్నా ఆమె మీద ఇంకా ఆ పాత ప్రేమ, ఆ ఆకర్షణ సజీవంగానే ఉందన్నది కాదనలేని సత్యం. మీ కర్కాటక రాశి స్వభావం ఎలాంటిదంటే, ఒకసారి ఒకరిని మనసారా ప్రేమిస్తే, ప్రాణమిస్తే వారిని జీవితాంతం అంత సులభంగా మరిచిపోలేరు. వారు మిమ్మల్ని ఎంతగా గాయపరిచినా, ఎంత బాధ పెట్టినా మళ్ళీ మీ ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక చిన్న చిరునవ్వు చిందిస్తే మీ కఠినమైన మనసు కూడా ఇట్టే మంచులా కరిగిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈసారి మీ ఇద్దరి మధ్య ఏర్పడబోయే ఆ బంధం మునిపటి కంటే మరింత బలంగా, మరింత పరిణితితో ఉండబోతోంది. పాత తప్పులు, అపార్థాలు మళ్లీ జరగకుండా ఇద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని, ఒకరికొకరు అండగా నిలబడి భవిష్యత్తు వైపు ధైర్యంగా ముందుకు సాగే గొప్ప అవకాశం ఉంది. వివాహం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారికి ఈ సంఘటన ఒక అతిపెద్ద శుభవార్తగా మారవచ్చు. ప్రేమ వివాహాలకు ఇది చాలా అనుకూలమైన, ఆనందదాయకమైన సమయం. గతంలో ఎవరైతే మీ ప్రేమను కులం, మతం లేదా అంతస్తుల పేరుతో కాదన్నారో వారే ఇప్పుడు మీ పెళ్లికి సంతోషంగా అంగీకరించే అద్భుతమైన పరిస్థితులు దానంతటవే ఏర్పడతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ మార్పులు మీ జీవితాన్ని రాబోయే రోజుల్లో ఎలా మలుపు తిప్పుతాయో వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ జూలై 24 నుండి 27 మధ్యలో నవగ్రహాల కూటమి వల్ల మీ భావోద్వేగ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. సాధారణంగా కర్కాటక రాశి వారికి నిద్రలేమి, భయం, ఊహించని దిగులు వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. కానీ ఈ 4 రోజుల్లో చంద్రుడిపై పడే శుభగ్రహాల దృష్ట్యా మీ ఆలోచనలలో ఒక కొత్త ధైర్యం, ఆశావాదం నిండుకుంటాయి. మీ పాత గాయాలు మానడం మొదలవుతాయి. ఎవరికైతే మీరు ప్రాణమిచ్చారో వారు మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు కలిగిన నరకయాతన స్థానంలో ఇప్పుడు ఒక శాంతిపూర్వమైన ఆనందం ప్రవేశిస్తుంది. గతం గతః అని ముందుకు సాగడానికి లేదా పాత బంధాన్ని కొత్త కోణంలో స్వీకరించడానికి మీ మనస్సు పరిపూర్ణంగా సిద్ధపడుతుంది. మానసిక ప్రశాంతత లభించడం వల్ల మీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. దీనివల్ల మీ కెరియర్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ మీరు వేసే ప్రతి అడుగు విజయవంతం అవుతుంది. గ్రహాల బలాన్ని మనం లోతుగా గమనిస్తే శని భగవానుడి అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు లేదా తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీ స్థాయిని చూసి తలదించుకుంటారు. శత్రువులపై మీ విజయానికి ఇది సరైన సమయం. కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలు ఎదుర్కొంటున్న కర్కాటక రాశి వారికి ఈ జూలై 24, 27 మధ్య కాలంలో సానుకూల వార్తలు లేదా ఊరట లభిస్తుంది. ఎదుటివారి కుట్రలను మీరు ముందే ఊహించి వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ సమయంలో కొత్త భాగస్వామ్యాల వైపు అడుగులు వేయవచ్చు. అయితే ప్రతి ఒప్పందాన్ని క్షుణ్ణంగా చదివి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ధనయోగం విషయానికొస్తే జూలై 24 మరియు 26 తేదీలలో అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. విదేశాల నుండి రావాల్సిన డబ్బు లేదా నిలిచిపోయిన ఇన్సెంటివ్లు, బకాయిలు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. స్థిరాస్తి అంటే భూమి లేదా ఇల్లు కొనాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్పుల భారం నుండి బయటపడటానికి ఒక మంచి మార్గం లేదా ఆలోచన ఈ రోజుల్లో మీకు తడుతుంది. అయితే జూలై 25న మాత్రం అనవసరమైన ఖర్చులు చేయకుండా మీ జేబును జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఆవేశంలో ఎవరికీ అప్పుగా డబ్బులు ఇవ్వకండి. అలాగే హామీ సంతకాలు పెట్టకండి. బుద్ధికి కారకుడైన బుధగ్రహ ప్రభావం వల్ల మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా ఉంటే ఈ 4 రోజుల్లో పొందిన ఆర్థిక బలం మీకు రాబోయే 5 ఏళ్ల పాటు స్థిరత్వాన్నిస్తుంది. మీ కుటుంబ వాతావరణంలో కూడా అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అన్నదమ్ములు, అక్కచెల్లెలతో ఉన్న చిన్న చిన్న వివాదాలు తొలగిపోతాయి. మీ తల్లిగారి వైపు నుండి ఒక మంచి శుభవార్త వింటారు లేదా ఆస్తి సంబంధిత విషయాల్లో మీ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. మీ పిల్లల విద్య, ఉద్యోగం లేదా వివాహ ప్రయత్నాల గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఈ 4 రోజులు ఒక పెద్ద ఊరటనిస్తాయి. మీ ఇంట్లో ఒక రకమైన మంగళకరమైన పండుగ వాతావరణం నెలకొంటుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై, పూజలపై మీ ఇంట్లో ఉన్న అందరికీ ఆసక్తి పెరుగుతుంది. భగవంతుడి పట్ల మీకున్న నిశ్చలమైన భక్తికి ఈ సమయంలో తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇక ఆ రహస్య అమ్మాయి మీ జీవితంలోకి ఎలా తిరిగి రాబోతుందో, ఆమెను గుర్తించడానికి ఉన్న ప్రత్యేక సంకేతాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చివర్లో చెప్పబోయే సంకేతాన్ని మాత్రం మిస్ చేయకండి. ఎందుకంటే ఆ సంకేతమే ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తున్నారనడానికి అతి పెద్ద ఆధారం. నేరుగా పేరు చెప్పడం సరికాదు కాబట్టి ఆ అమ్మాయి పేరులోని మొదటి అక్షరాల గురించి జ్యోతిష్యరీత్యా విశ్లేషిస్తే ఆమె పేరు బహుశా ఎస్, ఎం, ఆర్, కే లేదా ఏ, పి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆమె మీ పాత స్నేహితురాలు కావచ్చు, మీతో కలిసి చదువుకున్న వ్యక్తి కావచ్చు, లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన సహోద్యోగి కావచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత అన్యోన్యమైనదో అంతకంటే దారుణమైన అపార్థం వల్ల మీరు విడిపోయుంటారు. ఆమె తిరిగి రావడానికి ప్రధానమైన సూచనలు జూలై 24 సాయంత్రం నుండి కనిపించడం మొదలవుతాయి. మొదటిగా మీ ఫోన్లో ఒక తెలియని నంబర్ నుండి మెసేజ్ రావడం, లేదా ఎప్పుడో బ్లాక్ చేసిన సోషల్ మీడియా ఖాతా నుండి నోటిఫికేషన్ రావడం జరగవచ్చు. లేదా మీరిద్దరూ గతంలో వెళ్ళిన ఒక పాత ప్రదేశంలో లేదా కామన్ ఫ్రెండ్స్ ద్వారా అనుకోకుండా ఆమె గురించిన వార్త మీ వరకు రావచ్చు. ఆమె మీతో మాట్లాడేటప్పుడు మునుపటిలాగా అహంకారం ఉండదు. తీవ్రమైన పశ్చాత్తాపం, కన్నీళ్లు, మిమ్మల్ని కోల్పోయాననేదేదన మాత్రమే ఆమె మాటల్లో వినిపిస్తాయి. తన తప్పును ఒప్పుకోవడానికి ఆమె ఏమాత్రం వెనుకాడదు. కర్మ ప్రభావం వల్ల ఆమె అనుభవించిన మానసిక కష్టం ఆమెను మీ వైపుకి, మీ స్వచ్ఛమైన మనసుకి నెట్టివేసింది. ఈ అనూహ్యమైన పునఃకలయిక వల్ల మీ మానసిక స్థితిలో ఒక పెద్ద, వర్ణించలేని సాకారాత్మక మార్పు కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా మీలో గూడు కట్టుకుని ఉన్న ఒక రకమైన స్తబ్దత, భయం, నిరాశ శాశ్వతంగా మాయమైపోతాయి. మీ ముఖంలో మళ్ళీ ఆ పాత ఉత్సాహం, ఆ అందమైన చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఉత్సాహం మీ వృత్తి జీవితం మీద, మీ వ్యాపారం మీద కూడా చాలా మంచి సకారాత్మక ప్రభావం చూపుతుంది. మీరు రెట్టింపు ఉత్సాహంతో ఆనందంగా పనిచేస్తారు. కొత్త విజయాలు సునాయాసంగా సాధిస్తారు. మీ జీవితంలో ఎప్పుడో కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ మీకు లభిస్తుంది. భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన ప్రణాళికతో మీరు ధైర్యంగా అడుగులు వేస్తారు. ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మీరు చాలా సమతుల్యంగా, వాస్తవికంగా అర్థం చేసుకోవాలి. నేను చెబుతున్న ఈ జ్యోతిష్య విషయాలు కర్కాటక రాశికి చెందిన సామాన్య గోచార ఫలితాల ఆధారంగా, గ్రహాల సంచారం మరియు పంచాంగ విశేషాల ఆధారంగా అత్యంత నిశితంగా విశ్లేషించినవి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కర్కాటక రాశి వారి జీవితంలోనూ ఇది అక్షరాలా నేడు చెప్పినట్లే 100% జరుగుతుందని ఏ జ్యోతిష్కుడు ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే మీ వ్యక్తిగత జన్మకుండలి, అందులో ఉన్న గ్రహాల స్థితిగతులు, ప్రస్తుతం మీరు మీ జీవితంలో అనుభవిస్తున్న మహాదశ, అంతర్దశ మరియు ముఖ్యంగా మీ పూర్వజన్మ మరియు ఈ జన్మ వ్యక్తిగత కర్మల ఆధారంగా ఫలితాలు కొద్దిగా మారే అవకాశం ఉంటుంది. కొందరికి నేను చెప్పిన ఈ మార్పులు 100% ఖచ్చితంగా జరగవచ్చు. మరికొందరికి ఈ మార్పులు రావడానికి కొద్దిగా సమయం పట్టచ్చు లేదా ఆలస్యం కావచ్చు. కానీ మీ జీవితంలో ఒక సానుకూల మార్పు రావడమైతే ముమ్మాటికి ఖచ్చితం. కాబట్టి రేపే జరగలేదే అని ఏమాత్రం నిరాశపడకండి. అలాగే అన్నీ ఇప్పుడే జరిగిపోతాయని అతిగా ఊహించుకుని ఆందోళన చెందకండి. సమస్త భారాన్ని ఆ సర్వేశ్వరుడి మీద, భగవంతుడి మీద వేసి అత్యంత ధైర్యంగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ముందుకు సాగండి. మీ జాతకంలో ఏవైనా అనుకోని దోషాలు, నవగ్రహ పీడలు ఉంటే వాటికి తగిన శాంతి చేసుకోవడం ద్వారా మీరు ఊహించిన దానికంటే మరింత మెరుగైన సత్వర ఫలితాలు పొందవచ్చు. మీ మనసులో ఆశ, ధైర్యం మరియు దైవభక్తి మరింతగా పెరగడానికి ఒక చిన్న, అత్యంత శక్తివంతమైన పరిహారం ఇప్పుడు చెబుతాను, శ్రద్ధగా వినండి. కర్కాటక రాశికి అధిపతి నవగ్రహాలలో మనసుకు కారకుడైన చంద్రుడు మరియు ఆ చంద్రుడిని తన శిరస్సుపై ధరించి శాసించేది సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన పరమశివుడు. కాబట్టి మీరు ప్రతి సోమవారం ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శివాలయానికి వెళ్ళి అక్కడి శివలింగానికి స్వచ్ఛమైన ఆవు పచ్చిపాలతో, గంగాజలంతో, అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయండి. పరమ పవిత్రమైన బిల్వపత్రాలతో శివుడిని మరియు ఎర్రటి కుంకుమతో ఆ జగన్మాత అయిన పార్వతీదేవిని భక్తితో అర్చించండి. అలాగే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మంచం మీద నుండి దిగకముందే మీ 2 చేతులను మీరు చూసుకుని కరాగ్రీ వసతే లక్ష్మి అనే శ్లోకం చదువుకుంటూ మీ ఇష్టదైవాన్ని మనసారా స్మరించుకోండి.
సమాజంలో ఉన్న పేదలకు లేదా ఆకలితో ఉన్న మూగ జంతువులకు, ముఖ్యంగా గోమాతకు పచ్చగడ్డి లేదా ఆహారం తినిపించడం వల్ల మీ జీవితంలో ఉన్న కర్మదోషాలు, పీడలు పూర్తిగా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కోసం, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం కోసం ప్రతిరోజు రాత్రిపూట కాసేపు ప్రశాంతంగా ఆరుబయట కూర్చుని వెన్నెలను ఆస్వాదిస్తూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో కనీసం 108 సార్లు జపించండి. ఈ చిన్న, ఎంతో సులువైన పరిహారాలు మీ కల్లోలమైన మనసుకు ఎనలేని అద్భుతమైన ప్రశాంతతను ఇస్తాయి. మీ జీవితంలోకి సరికొత్త సానుకూల శక్తులను, అదృష్టాన్ని బలంగా ఆకర్షిస్తాయి. జీవితంలో ఏది జరిగినా అది కేవలం మీ మంచికే జరుగుతుందని, భగవంతుడు మీకోసం ఒక గొప్ప భవిష్యత్తును ప్లాన్ చేశాడని బలంగా నమ్మండి. మానవ జీవితం ఎప్పుడూ ఒకే గీత గీసినట్లు ఉండదు. కారు చీకటి తర్వాత ధగధగ మెరిసే కాంతివంతమైన సూర్యోదయం వచ్చినట్లే మీ జీవితంలో మీరు అనుభవించిన కష్టాల తర్వాత ఇప్పుడు అనంతమైన సుఖాలు, సంతోషాలు వచ్చే సమయం ఇదే. మీ స్వచ్ఛమైన ప్రేమను, మీ నికారసైన నిజాయితీని గుర్తించని వారు ఇప్పుడు మీకోసం, మీ ప్రేమ కోసం తపించేలా కర్మ తన అద్భుతమైన పని తాను చేస్తుంది. ఈ జూలై 24, 25, 26 మరియు 27 తేదీలు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక కొత్త బంగారు అధ్యాయానికి నాంది పలుకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఎవరి కోసమూ లేదా దేనికోసమూ మీ ఆత్మగౌరవాన్ని వదులుకోకండి. కానీ మీకోసం తపించే నిజమైన ప్రేమ పశ్చాత్తాపంతో మీ తలుపు తట్టినప్పుడు దాన్ని మనసారా స్వీకరించే, పాత గాయాలను మరిచిపోయి క్షమించే అత్యంత విశాల హృదయాన్ని మీరు ఖచ్చితంగా కలిగి ఉండండి. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి మాట, జ్యోతిష్య విషయాలు, పంచాంగ విశేషాలు మీ మనసుకు ఎంతో కొంత ధైర్యాన్ని, భవిష్యత్తు మీద ఆశను, ముందుకు సాగే బలాన్ని ఇచ్చాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే, ఇందులోని విషయాలు మీకు ఉపయోగపడ్డాయి అని అనిపిస్తే దయచేసి వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, ముఖ్యంగా బాధల్లో ఉన్న వారికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, మీ జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక, జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఏమాత్రం మర్చిపోకండి. కింద కామెంట్ సెక్షన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ అని రాయడం ద్వారా మీలోని భక్తిని, మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని ఈ అనంతమైన విశ్వానికి తెలియజేయండి. ఆ సర్వవ్యాపి అయిన భగవంతుని అపారమైన దయ వల్ల మీ జీవితం, మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా, అత్యంత ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు త్వరలోనే మీ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందుతారని ఆశిస్తూ అంతవరకు సెలవు. నమస్కారం.